తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ ఎస్కే జానిమియా సేవలు చిరస్మరణీయమని ఇరిగేషన్ సిఈ నాగభూషణం అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో జానిమియా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ ఎస్కే జానిమియా సేవలు చిరస్మరణీయమని ఇరిగేషన్ సిఈ నాగభూషణం అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో జానిమియా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానిమియా అందరినీ సమానంగా చూసే గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడని కొనియాడారు. గెజిటెడ్ హోదాకు వెళ్లిన తర్వాత కూడా నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంతోనే కొనసాగుతానని ప్రకటించి ఉద్యోగుల పట్ల తన అంకితభావాన్ని చాటుకున్నారని అన్నారు. ఉద్యోగ సంఘంలో ఎలా పనిచేయాలో, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎలా పోరాడాలో ఎంతోమందికి మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. జానిమియా అకాల మరణం ఉద్యోగ సంఘానికి తీరని లోటని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, సుమన్ ఐటీ, ఎన్జిఓ భూపతి వెంకన్న, టీఎన్జిఓ కార్యదర్శి దున్నా శ్యామ్, నందిపాటి రవి, పి ప్రకాష్, సతీష్, ఆకాష్, మర్యాద సైదులు, ఎం సైదులు, రాజాకుమారి తదితరులు పాల్గొన్నారు. పట్టుకోండి సార్. జోహార్ జానిమియా అన్న గారికి, జోహార్ జానిమియా అన్న గారికి, సాధిస్తాం జానిమియా అన్న ఆశయాలను. ఓ అనల పతాక జానిమియా అన్న, నీ అకాల మరణానికి గుండెలు పగిలిన దుఃఖదోషతో కన్నీటి నివాళి అర్పిస్తోంది టీఎన్జిఓ అసోసియేషన్. భౌతికంగా మమ్మల్ని వీడి వెళ్ళినా మా హృదయంలో నీ రూపం అపురూపం. నీ సేవలతో కూడిన ఆకుపచ్చ జ్ఞాపకాలు మధుర స్మృతులతో నిత్యం మాలోనే నీ అడుగుజాడలలో ఆదర్శప్రాయమైన అడుగుజాడలలో నడవటమే కదా నీకు. మా కుటుంబంలో కలిసిమెలిసి తిరగడం జరిగింది. నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంటికి మా ఇంటికి వాళ్ళ కుటుంబం రావడం జరిగింది. కానీ ఈరోజు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాము. కానీ ఈరోజు ఈ వార్త వినడం వల్ల నాకు అసలు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గెజిటెడ్ హోదాలో గెజిటెడ్ యూనియన్లోకి పోతున్నప్పటికీ ఈ టీఎన్జిఓ యూనియన్లను కొనసాగుతా అని చెప్పుకుంటూ మా అందరికీ ఒక మార్గదర్శకం చేశాడు అన్నమాట. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ
ఎక్కడ పేపర్లో కానీ బయట కానీ పడకూడదు. మీరు ఏమైనా ఇంటర్నల్గా కూర్చొని యూనియన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలా అని చెప్పేసి ఒక మార్గదర్శనం కూడా చేశారు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం అనేది మా కమ్యూనిటీకి చాలా తీరని నష్టమే అనుకుంటున్నాం. అది ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి ఆ దేవుడు సర్వశక్తులను ఇచ్చి ఈ కష్టాన్ని తట్టుకునే శక్తిని వాళ్ళని సర్వీసుని ప్రార్థిస్తున్నాను. ఈ మా అందరికీ మరి షాకింగ్ న్యూస్ ఇదంతా. ఎందుకంటే 31/8 మాకు ఎన్టీపీగా ప్రమోషన్ తీసుకున్నారు. మా రూమ్లోనే దాన్ని ఎండోర్స్ చేసాం. దాన్ని నాగర్ కర్నూలు వేశారని చెప్పి మళ్ళీ ఎప్పుడు వస్తారంటే ఇమీడియట్గా వచ్చేస్తాం ఇక్కడికి, జోనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళాల్సి వచ్చింది అని అన్నారు. సో అంతేకాకుండా నేను చెప్పాను మీకు సత్కారం చేయాలి, ప్రమోషన్ వచ్చింది కదా, ఏదో మంచి రూమ్ చేద్దామని అంటే తప్పకుండా సార్ 5వ తారీఖున 6వ తారీఖున పెట్టుకుందాం అన్నారు. కానీ ఆ 2వ తారీఖు రాత్రినే 6 గంటలు 7 గంటలకి ఎవరో మామూలు చెప్పారు వీళ్ళు కానీ అయిందని. నిజంగా అసలు చాలా ఇదైంది. నాకైతే ఈ రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో ఎంత ఫ్లెక్సిబుల్గా నాకు హెల్ప్ చేశారంటే చాలా బాగా హెల్ప్ చేశారు. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్లు, ఓఎస్లు, నెక్స్ట్ ఈ విత్ ఇన్ సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అందరూ చాలా ఫ్లెక్సిబుల్గా చాలా హెల్ప్ చేశారనమాట. ప్రకాష్ గారికి మాకు అందరికీ అంటే ఫ్లెక్సిబుల్ లేకపోవటం మాకు చాలా దురదృష్టం. అంతేకాకుండా వారి ఆత్మకు శాంతి చేయాలని కోరుకుంటూ, ఆ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ అందరు కాంగ్రెస్ చెప్తున్నారు. ఎన్టీపీ ప్రమోట్ వచ్చిందని ఇంత తక్కువ టైంలోనే ఈ దిగ్భ్రాంతికర వార్త వినాల్సి వస్తుందని కూడా అనుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే నేను ట్రాన్స్ఫర్స్ అప్పుడు కూడా వారు వచ్చి కూర్చున్నారు. మా ఎంప్లాయీస్కి ఇట్లా ఈ విధంగా కావాలి, ఇట్లా కావాలంటే అప్పుడు అనిపించింది ఇది ఎందరికో అయినా ఎంతో చేయూతనిస్తున్నారు. వీరి అండదండలతోటి ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ వాటిని డిపెండ్ అయి ఉన్నారు. మంచి పోరాట పటిమ గల నాయకుడు. ఈ విధంగా ఇప్పుడు జానవి గారు ఎట్లా మనం కొనియాడుతున్నామో ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఉద్యోగాల్లో, వారి వారి పనుల్లో ఎక్కడున్నా సరే వాళ్ళు ఏ పోస్టులో ఉన్నా కూడా దానికి కరెక్ట్గా న్యాయం చేస్తూ అందరితోటి బాగుంటూ చేదోడవాదుగా ఉంటూ మీ పనిని మీరు నిర్వహించుకోవాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇస్తాను. థ్యాంక్స్ గారు. నేను ఇక్కడికి వచ్చినాక పరిచయం అయితే మనిషి ఎప్పుడు నవ్వు ముఖం చూడగా నాకు 2-3 సార్లే మాకు కలిసినప్పుడు కూడా ఆయన వాళ్ళ ఉద్యోగస్తులు ఎన్జిఓల ఇష్యూస్ చెప్పినప్పుడు కూడా అంతలోనే అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యారు. అక్కడ మా గ్రూప్లో కూడా మేము వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాము. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ ఇట్లాంటి బాధాకరమైన విషయం తెలిసింది. సో ఆయన అందరికీ ఎంతో సహాయం చేశారు. వారికి కూడా భగవంతుడు ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటూ సెలవు. 31వ తారీఖు నాడు అన్న ఎస్కే జానిమియా గారు ఎన్టీపీగా ప్రమోషన్ పొంది ఒక్కరోజే ఎన్టీపీగా విధుల్లో నగర కర్నూలులో జాయిన్ అయ్యి భగవంతుడు కన్నెర చేశాడు. ఆయన 2వ తారీఖు నాడు మా అందరి తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారులందరినీ వదిలేసి దేవుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా అందరికి కూడా తీరని లోటు. అన్న జానిమియా అన్న ఆత్మశాంతి చేకూరాలని ఉద్యోగులందరం కూడా చాలా బాధలో ఉన్నాం. ఉద్యోగులందరినీ కూడా సొంత తమ్ముళ్ళలాగా చూసుకొని మా నుంచి దూరం కావడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. గెజిటెడ్గా వెళ్ళిపోయినప్పటికీ నేను తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘంలోనే కొనసాగుతా అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి అన్న జేఏసీ చైర్మన్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అందరినీ ఒక కుటుంబంగా చూసేటువంటి అన్న జానిమియా గారు దూరం కావడం అనేది మా అందరికీ తీరని లోటు. వారి కుటుంబానికి కార్యదర్శిగా నేను, మా ఉద్యోగ మిత్రులందరూ కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. అదేవిధంగా వాళ్ళ 2 పిల్లలు, ఓ బాబు పాప ఉన్నారు. వాళ్ళకు కూడా మేము అందరం అండగా ఉండి ఎటువంటి సహాయాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగ లోకం అంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. ఇంకా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మంచి ధైర్యం ఉండాలని ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.